What is going on, guys? Good morning. Have a nice day. So I'm very happy to announce you that this is the last day of our 1 year journey. So we have successfully completed our 1 year journey from January 18th to today. సో ఈ 1 year జర్నీ అనేది నాకు ఎంతో బూస్టప్ అండ్ ఎంతో మోటివేషన్ కాన్ఫిడెన్స్ కూడా కల్పించింది. ఎందుకంటే ఎవ్రీడే ఐ లుక్ ఫర్ స్పాంటేనిటీ. సో ఆ రోజుకి ఆ రోజు కొటేషన్ ఓపెన్ చేయడం అండ్ ఆ రోజుకి ఆ రోజు ఐ యూజ్ టు కన్వర్ట్ టు ద ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్. సో ఆ రోజు కొటేషన్ చదివానంటే ఆ రోజుకే ఆ రోజు స్పాంటేనియస్గా నా మైండ్లో రివాల్వ్ అవుతున్న ప్రాక్టికల్ ఎక్స్పీరియన్సెస్ కనెక్ట్ చేసుకొని చెప్పేవాడిని. అండ్ ప్రీ రికార్డ్ ఎప్పుడు చేసేవాడిని కాదు. అండ్ ఆ రోజే ద వీడియోని చదివి ఆ రోజే దాని యొక్క ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ తీసుకొచ్చేవాడిని. అండ్ స్టార్టింగ్లో టిక్ టాక్ ఉండేది, కానీ ఆ టిక్ టాక్ అనేది కేవలం 1 minute. సో ఆ 1 minute చెప్పడం కోసం నేను ట్రై చేసేవాడిని, కుదిరేది కాదు. 2 minutes వచ్చేది, 1.5 minute వచ్చేది. అండ్ ఆ 1.5 minute స్పీడ్ చేసేవాడిని. ఎప్పుడైతే టిక్ టాక్ అనేది బ్యాన్ చేశారో, టిక్ టాక్ బ్యాన్ చేసిన తర్వాత టైం లిమిట్ అనేది కూడా నాకు లేదు. టైం లిమిట్ లేకపోవడం వల్ల ఎంతో ప్రశాంతంగా చెప్పగలిగాను. అండ్ ఇన్స్టా, యూట్యూబ్, సో ఈ రెండే నా యొక్క మెయిన్ ఫోకస్. అండ్ యూట్యూబ్ అనేది నాకు తెలిసిన డిస్క్రిప్షన్ సరిగ్గా రాయలేదు కాబట్టి వాటికి వ్యూస్ కూడా నో వ్యూస్ ఉన్నాయి. ఇన్స్టాలో మాత్రం ఎప్పుడైతే ఇన్స్టాలో ప్రివ్యూ పెట్టడం స్టార్ట్ చేశానో, అప్పుడు ప్రొఫైల్లో ప్రివ్యూ పెట్టడం స్టార్ట్ చేసిన తర్వాత ఐ యూజ్ టు కట్ సమ్ రీచ్. సో అసలు నేనే చెప్పాలనుకుంటున్నాను, కొంతమందికి రీచ్ అవుతుంది. అండ్ డైలీ కూడా నేను లైక్స్, వ్యూస్ అనేవి చూస్తూ ఉంటాను. ఆ డైలీ అవి చూడడం వల్ల ఐ ఫీల్ సో హ్యాపీ. బికాస్ పెద్దవాళ్ళు అయితే నేను వాటిని బ్లెస్సింగ్స్ అనుకుంటాను. నాకంటే చిన్నవాళ్ళు లైక్ చేస్తుంటే థ్యాంక్స్ చెప్పినట్టుగా నేను ఫీల్ అవుతుంటాను. ఇట్స్ ఫీల్ లైక్ ఏ కమ్యూనికేషన్. సో లెట్స్ రీడ్ టుడే కొటేషన్ అండ్ లెట్స్ బ్రీఫ్లీ డిస్క్రైబ్ ఇట్ బికాస్ ఇట్స్ అవర్ లాస్ట్ డే ఆఫ్ అవర్ జర్నీ. ముందు నీవు పౌష్టికాహారం తీసుకొని దేహదారుఢ్యాన్ని పెంపొందించుకోవాలి. అప్పుడే మనస్సు బలంగా ఉంటుంది. శరీరం యొక్క సూక్ష్మ రూపమే మనస్సు. ఎస్, ఇది మీకు ఎప్పటి నుంచో చెప్పాలనుకున్న కొటేషనే, కానీ ఇవాళ కుదరంది. సో ముందు నువ్వు పౌష్టికాహారం తీసుకొని దేహదారుఢ్యాన్ని పెంపొందించుకోవాలి. దేహదారుఢ్యం అంటే బాడీ బిల్డింగ్, ఎక్సర్సైజింగ్. సో మీరు డేలో అట్లీస్ట్ 1 hour మీ యొక్క బాడీ పార్ట్స్ మీద మీరు బాడీ బిల్డింగ్ చేయాలి. ఒక పెయిర్ ఆఫ్ డంబల్ ఎనఫ్ టు బూస్ట్ అప్ యువర్ మసిల్స్. బైసప్, ట్రైసప్, చెస్ట్, షోల్డర్, లెగ్స్, హ్యామ్స్ట్రింగ్స్, క్యాఫ్స్. సో వీటన్నీ కూడా ఫ్రమ్ చెస్ట్ టు టోస్, ఎవ్రీ పార్ట్ యూ హ్యావ్ టు ఫోకస్ ఇన్ ద 1 week. సో అలా చేయడం వల్ల ఏమవుతుందంటే, అలా చేయడం వల్ల మీరు ఆల్టర్నేటివ్గా చేస్తారు అక్కడ. సో ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు బైసప్ చేస్తున్నారంటే రేపు బైసప్ చేయరు, తర్వాత రోజు బైసప్ చేస్తారు. ఈ 1 day ఏమవుతుందంటే, ఈ 1 dayలో మీరు బ్రేక్ చేసిన బైసప్ మజిల్ అనేది రిలాక్స్ అయ్యి మీరు తీసుకునే పౌష్టికాహారం దాంట్లోకి వెళ్ళి ఇట్ ఫార్మ్స్ యాజ్ ఎ మజిల్. సో బ్రేకింగ్ అప్ అండ్ రిలాక్సింగ్ ప్రోటీన్. సో ఇలాగ మీకు కంటిన్యూస్ ప్రాసెస్ అనేది జరుగుతుంటుంది. ఇలా కంటిన్యూస్ ప్రాసెస్ జరుగుతుండడమే మీ యొక్క స్టామినాకి సింబల్. ఎప్పుడైతే మీ మజిల్ గ్రోత్ అవ్వడం స్టార్ట్ చేసిందో ఆటోమేటిక్గా మీ యొక్క అలా మీ ఎనర్జీ లెవెల్స్ పెరుగుతాయి. మీ యొక్క డే మెటబాలిజం కూడా చాలా బాగా స్టార్ట్ అవుతుంది. సో అందుకే మీరు పౌష్టికాహారం తీసుకోండి. అండ్ మీరు ఎక్సర్సైజ్ చేసిన తర్వాత మీరు లూజ్ అయిన క్యాలరీస్ని కవర్ అవ్వడానికి ఖచ్చితంగా ప్రోటీన్ తీసుకోవాలి. ఆ ప్రోటీన్ అనేది ప్రోటీన్ సప్లిమెంట్స్ అని చెప్పట్లేదు, ప్రోటీన్ సప్లిమెంట్స్ కాదు, ఫ్రెష్ వెజిటబుల్స్, ఫ్రెష్ ఫ్రూట్స్, ఎగ్ కానీ, ఓట్ మీల్ కానీ, ఇలాంటివి పౌష్టికాహారం. సో అలాంటి పౌష్టికాహారం తీసుకుంటూ బాడీ బిల్డింగ్ ఎప్పుడైతే మీరు ఆ రొటీన్ అనేది స్టార్ట్ చేశారో, మీ మైండ్ కూడా ఫ్రెష్గా తయారవుతుంది. మీ మైండ్ కూడా ఎంతో యాక్టివ్గా, ఎనర్జైజ్డ్గా ఉంటుంది. ఎప్పుడైతే మీ బాడీని మీరు లేజీగా వదిలేస్తారో, ఎప్పుడైతే సోమరిపోతుతనంగా మనం ఏం చేస్తాంలే ఈ బాడీ బిల్డింగ్ అవన్నీ చెప్పి, మనం ఏం చేస్తాం ఎక్సర్సైజెస్ అని చెప్పి వదిలేశారో, మీ మైండ్ కూడా అదే నిద్ర వ్యవస్థలోకి వెళ్ళిపోతుంది. సో డైలీ 24 hours అట్లీస్ట్ 1 hour ఎక్సర్సైజ్కి ప్లాన్ చేసుకోండి. అండ్ ఎక్సర్సైజ్ అండ్ న్యూట్రిషియస్ ఫుడ్ ఇది రొటీన్గా పెట్టుకోండి. అండ్ మీకు రిజల్ట్స్ అనేవి మీకు అర్థమవుతాయి. అండ్ ఆ 1 hourలో అట్లీస్ట్ డూ ఏ 10 minutes కార్డియో ఎక్సర్సైజ్ అనేది చాలా ఇంపార్టెంట్. కార్డియో అనేది మొత్తం మీ టాప్ టు టో మొత్తం బ్లడ్ అనేది పంప్ చేస్తుంది. అండ్ మీ హార్ట్ రేట్ కూడా బాగుంటుంది.
So spend at least 1 hour for exercises and nutritious food intake. ఎందుకంటే అక్కడ కాన్సన్ట్రేటెడ్గా చేస్తున్నారు, కాన్సన్ట్రేటెడ్గా యు ఆర్ పంపింగ్ అప్ యువర్ మజిల్స్. సో అలా కాన్సన్ట్రేటెడ్గా చేయడం వల్ల యూ గెట్ సమ్ గుడ్ అడ్వాంటేజెస్. సో ఫాలో దిస్ టిప్ అండ్ డైలీ డూ ఎక్సర్సైజెస్ అండ్ డైలీ టేక్ న్యూట్రిషియస్ ఫుడ్. అలా చేయడం వల్ల అప్పుడు మనస్సు బలంగా ఉంటుంది. శరీరం యొక్క సూక్ష్మ రూపమే మనస్సు. సో శరీరం అనేది బలంగా ఉంటే ఆటోమేటిక్గా మనస్సు బలంగా ఉంటుంది. సో శరీరం బలంగా ఉన్నప్పుడు, శరీరం దృఢంగా, శరీరం బలంగా, శరీరం ఎనర్జీగా ఉన్నప్పుడు మీరు ఎప్పుడైనా సరే అన్వాంటెడ్ డిజైర్స్ ఏమొచ్చినా, అన్వాంటెడ్ కోరికలు ఏమైనా వచ్చినా సరే వాటిని మైండ్ అనేది ఆటోమేటిక్గా కట్ చేసి మిమ్మల్ని గాడిలో పెట్టగలదు. ఎందుకంటే యు ఆర్ ఆటోమేటికల్లీ స్ట్రాంగ్ ఇన్ యువర్ బాడీ ఎసెన్స్ అండ్ యువర్ బ్రెయిన్ ఆల్సో బికేమ్ స్ట్రాంగర్. అండ్ అప్పుడు డిజైర్స్ అనేవి ఏమైనా ఉన్నా సరే వాటిని మీ బ్రెయిన్ అనేది ఈజీగా బ్యారేజ్ చేయగలదు. ఈ కోరిక అనేది నువ్వు ఇప్పుడు తీసుకుంటే నువ్వు నష్టపోతావు అని విచక్షణ అనేది నీకు లోపల రన్ అవుతుంటుంది. సో రిమెంబర్ ఇట్ గైస్. సో డైలీ డూ ఎక్సర్సైజెస్ అండ్ డైలీ టేక్ న్యూట్రిషియస్ ఫుడ్ యాజ్ ఎ రొటీన్. సో బీ బ్రేవ్, బీ స్ట్రాంగ్, బీ డిటర్మైన్, బీ కాన్ఫిడెంట్. అండ్ సో ఈ రోజుతో 1 year కంప్లీట్ అయింది. కానీ రేపటి నుంచి ఇవే కొటేషన్స్, ఇవే 1 year నేను స్టేటస్ కింద పోస్ట్ చేసి ఐ యూజ్ టు బూస్ట్ ఇట్ అప్. సో జరిగిన 1 year అంతా మళ్ళీ అగైన్ ఐఎమ్ గోయింగ్ టు రీడ్ ఇట్, మేక్ ఇట్ యాజ్ ఎ పాజిటివ్ నోట్. సో బీ బ్రేవ్, బీ స్ట్రాంగ్, బీ డిటర్మైన్డ్, బీ ఫియర్లెస్ అండ్ లెట్స్ మీట్ టుమారో ఇన్ ద మోనో యాక్షన్స్. సో రేపటి నుంచి నేను మోనో యాక్షన్స్ చేద్దాం అనుకుంటున్నాను. మోనో యాక్షన్స్ అంటే ఒక సీక్వెన్స్ తీసుకొని దాని యొక్క ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ ఎలా లైఫ్లో అప్లై అవుతుంది, ఎలాగా ఆ సీన్ అనేది ఫ్లిప్ చేస్తే ఈ పాజిటివ్ మోటివేషన్స్, పాజిటివ్ యాటిట్యూడ్ ఎలా వాటిలోకి ఇన్సర్ట్ చేసి మనం ఆ సీన్ మొత్తం ఫ్లిప్ చేయొచ్చు అనేవి ఐఎమ్ ప్లానింగ్ టు డూ. సో రేపటి నుంచి డైలీ పోస్ట్ చేయకపోవచ్చు, బట్ I will try to post some few practical experiences and some motivations. Let's start from tomorrow that type of moon actions. And thank you everyone for supporting me, thank you everyone for following me, and thank you everyone for encouraging me for the 1 year journey. So always I say, be brave, be strong, be confident, be determined, be self-focused and take care of yourself. Peace.